బతుకమ్మ అంటే జీవమిచ్చే అమ్మ. ఇది తెలంగాణలో జరుపుకునే ఒక అందమైన పూల పండుగ. ఎలా జరుపుకుంటారు? పూల సేకరణ. పొలాల్లో తోటల్లో దొరికే రకరకాల పూలను సేకరిస్తారు. ముఖ్యంగా తంగేడు, గురుగు, చామంతి పూలను వాడతారు. ఈ పూలు ఆరోగ్యానికి కూడా మంచివి. ఆటపాటలు. స్త్రీలు అందమైన చీరలు కట్టుకుని పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చిన్న అమ్మాయిలు లంగా ఊనెలు వేసుకుని ఆనందంగా పాల్గొంటారు. ఎందుకు జరుపుకుంటారు? గౌరమ్మ పూజ. దేవతను లేదా గౌరమ్మను కొలుస్తారు. ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుతారు. మనకు నీరు, పంటలు ఇచ్చే ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు. కుటుంబ వేడుక. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. స్త్రీల గౌరవం. ఆడపిల్లలను ఆధారి స్త్రీలను గౌరవించే పండుగ ఇది. 9 రోజుల వేడుక. ఈ పండుగ 9 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు బతుకమ్మను వేరు పేర్లతో పిలుస్తారు. చివరి రోజు బతుకమ్మను దగ్గరలోని చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారు, అంటే వదిలేస్తారు. ప్రాముఖ్యత. బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ. ఇది మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతుంది. ఈ పండుగ వల్ల కుటుంబాలు కలిసి ఉంటాయి. చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు పెరుగుతాయి. పూల వాసనతో వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ట్రూ టోన్ క్యాన్వాస్ ని ఫాలో అవ్వండి.